ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ థ్యాంక్ ఆఫ్ యూ సో ఆల్ మచ్. మీరు ఇలా కనపడుతూ మీ గొంతు వింటూ ఉంటే నేను చాలా పెద్ద ఫ్యాన్ అండి మీకు. ఎందుకంటే మీ భాష అనర్గళంగా మాట్లాడేస్తూ ఉంటారు మీరు. అది ఏ భాష అనేది సంబంధం ఉండదు. సో, అనర్గళంగా అలా మాట్లాడేస్తూ ఉంటారు మాట. తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు అన్నీ కూడా. సో, అది ఇంకా నేను పెద్ద ఫ్యాన్. డైరెక్టర్ అనేది మీరు పక్కన పెడితే నాకు పర్సనల్‌గా మీ గొంతుకి, మీ భాషకి నేను పెద్ద ఫ్యాన్ మాట. అఫ్‌కోర్స్ థ్యాంక్స్. డైరెక్టర్ అనేది ఇంకా కార్యక్రమంలో నేను చెప్తూ ఉంటాను. సో, థ్యాంక్ యూ సో అందుకనే మచ్. థాంక్ యూ. వెరీ కైండ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సార్, సో మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాము. సో, షూర్, కాసేపటి షూర్. తర్వాత మనకి ఆత్మీయులు మీతో వచ్చి లైవ్‌లో మాట్లాడతారు, కాల్ చేస్తారు. అండ్ అంతకంటే ముందర మీరు సినిమా రంగంలోకి రాకమునుపు సినిమా పట్ల మీ దృష్టికోణం ఎలా ఉండేది? అంటే చిన్నప్పటి నుంచి ఒక కుటుంబంలో చాలా కుటుంబాల్లోలా కాకుండా మా కుటుంబంలో కళలు అంటే ప్రత్యేకమైన ఇష్టం. ఎందుకంటే అమ్మ, నాన్న గూడా రచయితలు అవ్వడం, నాన్నగారు విమర్శకులు, పండితులు గూడా అవ్వడము, అమ్మ రచయిత్రి అవ్వడం వల్ల మాకు మా మా అమ్మగారి వైపు అందరూ గూడా సంగీతం చాలా ఎక్కువ మా ఇంట్లో. మా అమ్మగారి వైపు. మా మామయ్యలందరూ గూడా పాడతారు, కంపోజ్ చేస్తారు. కాబట్టి మాకు సంగీత సాహిత్యాలనేవి చిన్నప్పటి నుంచి మా జీవితంలో ఒక అంతర్భాగం అవి. పైగా కాలక్షేపానికి కాకుండా అది ఒక దానికొక అది కెరియర్ కింద కూడా చేసుకోవచ్చు. తప్పేం లేదు. రిస్కీ అయినా కూడా తప్పేం లేదు అని నమ్మిన కుటుంబం అది. చాలా ఇష్టపడిన కుటుంబం. ఒక కళల్ని, సంగీత సాహిత్యాలని, ముఖ్యంగా సినిమా, ముఖ్యంగా చిన్నప్పటి నుంచి మాకు సినిమా పాటలన్నా, తెలుగు పాటలు, తెలుగు సినిమా పాటలు, హిందీ సినిమా పాటలు ఇంట్లో విపరీతంగా పాడుకోవడం జరిగేది. చాలా మందికి ఇష్టం ఆ పాటలు పాడడం అనేది. సో, సినిమా ఆ మీడియం అన్నా కూడా చాలా ఇష్టంగా ఉండేది. అందరూ మా మామయ్యలందరూ కూడా మేము రెగ్యులర్‌గా సినిమాలు చూసేవాళ్ళం. అనలైజ్ చేసి వాటి గురించి డిస్కస్ చేయడం ఇవన్నీ ఉండేదన్నమాట. కాబట్టి సినిమా అంటే ముందు నుంచి మాకు ఇష్టం. కాబట్టి నాకు సినిమా రంగం పట్ల సినిమా దర్శకుడు అవ్వాలనే కోరిక స్పెసిఫిక్‌గా ఎప్పుడు పుట్టిందో నాకు గుర్తులేదు. కానీ చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం ఉండేది. చాలా మంది నా స్నేహితులు కూడా ఇప్పటికి చెప్తూ ఉంటారు. నేను చిన్నప్పుడు వాళ్ళకి చాలా అంతకుముందు రోజులు చూసిన సినిమా చెప్పి, కథ చెప్పి చంపేవాడినని. కాబట్టి ఆ ఇష్టం అయితే ఉంది విపరీతంగా సినిమా పట్ల. ఆ తర్వాత గ్రాడ్యువల్‌గా ఐ థింక్ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చే టైంకి దర్శకత్వం అనేది ఒకటి ఉంటుందని, సినిమాలో అదొక కళని, దాని పట్ల ఒక స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ అనేది అప్పుడు నాకు ఏర్పడింది. తర్వాత నేను దాని నుంచి అలా ముందుకు వెళ్ళి దర్శకుడు అవ్వాలి. సాహిత్యం చదవడం వల్ల కూడా, ఇంగ్లీష్ లిటరేచర్ చదవడం వల్ల, షేక్స్పియర్ నాటకాలు చదవడం వల్ల, తెలుగులో కూడా మంచి నాటకాలు, కన్యాశుల్కం లాంటివి, వరవిక్రయం లాంటివి చదవడం కాలేజ్ లెవెల్లోనే. రకరకాల ఆంగ్ల, తెలుగు సాహిత్యంలో రకరకాల సాహిత్య ప్రక్రియలు, నవల, కథ, కథానిక, తర్వాత నాటకం ఇవన్నీ చదవడం వల్ల కూడా సినిమా రంగం మీద నాకు సినిమా కళ పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ రావాలి. అలా ఆ తర్వాత ఎటొచ్చి ఏంటంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్ కింద కాకుండా నేను సినిమాని ప్రాపర్‌గా చదువుకుని ఫిల్మ్స్ తీయాలి. క్రాఫ్ట్ ని చదువుకోవాలని చెప్పి నేను ఫిల్మ్ మేకింగ్ లో ఎంఎఫ్ఐ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత నేను మొదటి సినిమా గ్రహణం చేశాను 2004. దానికి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. అవునండి. అవును. సార్, మీరు అసలు ఇంత హంబుల్ గా ఎలా ఉండగలుగుతున్నారు? అంటే హంబుల్ అంటే ఒక నేషనల్ అవార్డ్ విన్నరు, ఒక స్టేటస్ ఇట్లాంటివి ఉంటాయి కదా! నేను ఇందాకే మీ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మీరు ఐయామ్ గ్లాడ్ అని పెట్టారు. అసలు అలా ఎలా పెట్టగలుగుతారు అసలు? అంటే అది నాకు చాలా మంది నన్ను అడుగుతుంటారు కానీ, అంటే జనరల్‌గా ఒక అభిప్రాయం ఏమని ఉంటుందంటేనండి, సినిమా రంగం అంటే గ్లామరస్ ఫీల్డ్ అది. డబ్బు, కీర్తి కూడా చాలా తొందరగా ఓవర్‌నైట్ వచ్చే ఫీల్డ్. దానిలో ఎంతో కొంత నిజం కూడా ఉంది. అంటే మీకు శుక్రవారం మీ మీ ఫేట్‌ని మార్చేయొచ్చు. మీరు ఓవర్‌నైట్ మిలియనీర్ అయిపోవచ్చు. అంతకుముందు వరకు ఎవరికీ తెలియని వాళ్ళు సడెన్‌గా మీరందరికీ తెలియడం జరుగుతుంటుంది. దానివల్ల కొంత ఒక కిక్ లాగా వచ్చి జనాలు కొంత మారే ఛాన్స్ ఉంది. అంటే కొంచెం నేను చాలా గొప్పవాడిని అని ఒక దురభిప్రాయం ఏర్పడొచ్చు. బట్ బేసికల్లీ ఐ బిలీవ్ దట్ ఇట్స్ అన్ ఆర్ట్ ఫార్మ్ అండ్ ఐ యామ్ ఎన్ ఆర్టిస్ట్. రకరకాల రంగాల్లో రకరకాల మంది నిష్ణాతులు ఉంటారండి. సినిమా రంగం ఎటొచ్చి కళారూపం కాబట్టి కొంచెం ఎక్కువ ఎక్స్‌పోజర్ ఉంటుంది. నిజంగా సినిమా రంగం కంటే చాలా ఎక్కువ కృషి చేసేవాళ్ళు బయట రంగాల్లో చాలా మంది ఉంటారు. కానీ అవి గ్లామరస్ ఫీల్డ్స్ కాదు బేసికల్లీ. కాబట్టి ఆల్వేస్ ఐ బిలీవ్ దట్ నేను చేసే వర్క్ రెలెవెన్స్ ఏంటి, దాని మీనింగ్ ఏమిటి, అది ఎంతమందికి నిజంగా వాళ్ళ జీవితాలను స్పృశించగలదు అనే స్పృహలో ఎక్కువ ఉండాలి తప్ప, మనం ఏదో ప్రత్యేకంగా ఏదో సాధించేస్తున్నాము అందరికంటే ఎక్కువ అనేది నా దృష్టిలో కొంత ఆరోగ్యకరమైన విషయం కాదు.
అది నాకు కొంచెం పెంపకంలో కూడా కొంచెం అది ఉంది. మా అమ్మగారు వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎప్పుడు ముందు నుంచి పెంచడం వల్ల కూడా కొంత కొంత అలవాటు అయి ఉండొచ్చు. బట్ ఈ ప్రశ్న నన్ను అడుగుతుంటారు. జనరల్ గా సినిమా వాళ్ళంటే ఒక అభిప్రాయం ఉంటుంది జనాలకి. కొంచెం ఏంటంటే యాక్సెసిబుల్ కాదు. రెండు ఏంటంటే ఎక్కువ చాలా మంది దాటుకు వెళ్లాల్సి వస్తుంది. తర్వాత ఏమన్నా కొంచెం యాటిట్యూడ్ ఉంటుంది వాళ్ళకి. కళాకారులు అనే ఒక ఇది ఉంటుంది. ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి. బహుశా నేను సినిమా రంగం నుంచి కొంచెం దూరంగా ఉండడం వల్ల కూడా నాకు అవి లేవు ఆ లక్షణాలు. బహుశా అండ్ దిస్ ఇస్ హౌ ఐ యామ్ అండి. ఇప్పుడు నేను కొత్తగా వేరేగా ఉండలేను. సో ఐ లైక్ టు బి లైక్ దిస్ అండ్ ఐ లైక్ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్ లైక్ దిస్. అంతే, అంత మించికేం లేదు. నో అదర్ రీజన్. సార్, ఇప్పుడు డిసెంబర్ 20వ తారీఖున మీ 'సారంగపాణి జాతకం' అనే సినిమా రిలీజ్ అవ్వబోతోంది కదా! సో, అవునండి. అసలు ఈ కథకి బీజం ఎలా మొదలైంది? ఆహ్, ఎక్కడ ఈ పడింది బీజం? సాధారణంగా నాకు ఇది ఇది ఒక సాహిత్యం, ఒక సాహితీ ఏమనాలంటే ఒక అడాప్టేషన్ అనాలి. ఒక అది ఏమిటో అనేది నేను తెర మీద వేయదలుచుకున్నాను అన్నమాట. చెప్పట్లేదు. ఒక హ్మ్. ఒక చాలా మంచి లిటరరీ వర్క్ నుంచి అడాప్ట్ చేయబడి అంటే అడాప్ట్ అంటే స్ఫూర్తిగా తీసుకొని దాని హ్మ్. తర్వాత నేను మార్చి నేను నా సొంత కథ చాలా యాడ్ చేయాల్సొచ్చింది దీనికి. కానీ సో మొదటి స్ఫూర్తి అక్కడి నుంచి ఐడియా. 2 నాకు జనరల్‌గా 1990 దశకం 2000లోకి మనం ప్రవేశించిన తర్వాత ముఖ్యంగా భారతదేశంలో దిస్ కెన్ హ్మ్. ప్రాబబ్లీ అప్లైస్ టు ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ అప్లైస్ టు ద తెలుగు పీపుల్ ఇన్ ది యూఎస్. బట్ హ్మ్. భారతదేశంలో విపరీతంగా మనందరికీ తెలుసు కదా! ఇంజినీరింగ్ చదివే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. బీటెక్‌లు, ఐఐటీస్ అవి పెరిగాయి. హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ కొంచెం వెనకబడ్డాయి. హ్మ్. బేసికల్లీ హ్మ్. ఎక్కువ మంది ఇంజినీరింగ్ చదివారు. అబ్బాయిలైతే ఇంజినీరింగ్, అమ్మాయిలైతే డాక్టర్లు. ఇప్పుడు అమ్మాయిలు హ్మ్. కూడా చాలా మంది ఇంజినీరింగ్ చదువుతున్నారు. వేరే విషయం అండి. ఎంబీఏ లేకపోతే హ్మ్. మోర్ హ్మ్. ప్రొఫెషనల్ ఉద్యోగాలు, చదువులు ఎక్కువయ్యాయి. ఒక సైంటిఫిక్ ఎడ్యుకేషన్ పెరిగింది. అయితే హ్మ్. గమ్మత్తుగా దాంతో పాటు సమాంతరంగా మనకి రిలిజియాసిటీ పెరిగింది. నమ్మకాలు పెరిగాయి, ప్రవచనాలు పెరిగాయి, ప్రవచనాల ఛానెల్స్ హ్మ్. పెరిగాయి. భక్తి హ్మ్. విపరీతంగా పెరిగింది. స్పిరిచ్యువల్ హ్మ్. అవుట్‌లుక్ పెరిగింది. జీవితంతో స్ట్రెస్ పెరగడంతో పాటు ఇది కూడా బాగా పెరిగింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లని, ఇన్నర్ ఇంజినీరింగ్‌లని అన్నీ ఇవన్నీ కూడా వచ్చాయి. స్టేటస్‌లే కదండీ! అవన్నీ కూడా స్టేటస్‌ల్లో పెట్టుకోవడమే కదా! అంటే చాలా మంది ఇది ఏంటి కాంట్రడిక్షన్ సాధారణంగా సైంటిఫిక్‌గా బాగా డెవలప్ అయిన సొసైటీస్ మీద నా కంప్లెయింట్ ఏంటంటే మతం అనేది వెనకబడిపోతుంది. ఎక్కువ ఎక్కువ మంది నాట్ మెనీ పీపుల్ బిలీవ్ ఇన్ రిలిజియన్ అండ్ గాడ్ బికాస్ సైన్స్ హాస్ టేకెన్ ఓవర్. ఇన్ సమ్ ఆఫ్ దిస్ ఇండస్ట్రియలైజ్ సొసైటీస్ లో ఉండే ఉండే జనరల్ గా ఉండే అభిప్రాయం కూడా అది వాళ్ళ గురించి. కానీ మనకేంటంటే 2 సమాంతరంగా వచ్చి ఇప్పటికి ఐ డోంట్ నో అబౌట్ దేర్ బట్ ఇక్కడ నేను గమ్మత్తుగా వింటూ ఉంటాను. పిల్లలు పుట్టేటప్పుడు సిజేరియన్ ఆపరేషన్ కూడా ముహూర్తం పెడుతున్నారు. అంటే ఈ టైంకే మీరు ఆపరేట్ చేయాలి. ఇప్పుడే పిల్లలు ఈ టైంలో హ్మ్. పుట్టాలి అని. పలానా అక్షరంతో ప్రారంభమయ్యే పేరుండాలి. లేకపోతే ఇన్ని అక్షరాలు ఉండాలి పేరులో. ఇవన్నీ కూడా బాగా పెరిగాయి ఈ మధ్య. ఒకప్పుడు ఉండేదేమో బహుశా. హ్మ్. ఇప్పుడు విపరీతంగా పెరిగాయి. ఇక్కడ ఆఫ్‌కోర్స్ జాతకాలు, జ్యోతిష్యాలు ఎప్పుడు మనకుండేదే. సో ఈ ఈ కాంట్రడిక్షన్ అనేది నన్నెప్పుడు నాకు కొంచెం ఆసక్తి కలిగించింది. ఆ హ్మ్. కాంటెక్స్ట్ లో ఒక నమ్మకం అనేది వ్యక్తిగతంగా, పర్సనల్ గా హ్మ్. ఉన్నంత వరకు ఓకే గాని, ఒక నమ్మకం మూఢనమ్మకం అయినప్పుడు, ఒక నమ్మకం ఉన్మాద స్థాయికి చేరినప్పుడు ఏ విధంగా రసాభాస అవుతుంది ఒక హ్మ్. జీవితం. తన జీవితమే కాకుండా చుట్టుపక్కల ఉన్నోళ్ళ జీవితాలు కూడా ఎలా రసాభాస అవుతాయనేది సరదాగా, హ్మ్. హాస్యరసభరితంగా చెప్తే బావుంటుంది. ఈ మధ్య మన కుటుంబం అంతా కూర్చొని చూడగలిగే హ్మ్. సినిమాలు తగ్గాయి గాబట్టి, ఒక హ్మ్. అష్టాచెమ్మలాగా, ఒక అమితమిలాగా మళ్ళీ సరదాగా తీద్దాం సినిమా అనే కోరికలోంచి పుట్టిందే సారంగపాణి జాతకం. అమ్మా! థాంక్ యూ వెరీ మచ్ అండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మేము ఇక్కడ ఇంట్లో కూర్చొని ఒక సినిమా చూద్దాము అనుకుంటున్నా కానీ, అది అసలు సినిమా చూసే పరిస్థితులు లేవు. అరే! ఒక మంచి సినిమా చూద్దామంటే అంటే ఉన్న ముగ్గురు ఆర్ నలుగురు అయినా కానీ ఇంట్లో కూర్చొని అందరి ఇళ్లలోనూ ప్రొజెక్టర్‌లు ఉంటున్నాయి. సినిమా థియేటర్‌కి వెళ్ళాలి అనని ఎవరు కూడా కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే అక్కడికెళ్ళి ఆ నరుక్కోటాలు, ఆ రక్తపాతాలు చూడటం అనేది అసలు చాలా ఘోరంగా అనిపిస్తూ ఉన్నాయి. ఇలా ఇంట్లో చూద్దాం అనుకున్నా కానీ, ఈవెన్ మనం అన్ని డాలర్‌లు పెట్టి అక్కడికెళ్లి చూడక్కర్లేదు. మనం ఇంట్లోకొచ్చినప్పుడైనా చూద్దాం అంటే, ఇంట్లో గూడా చూడలేని పరిస్థితి అయిపోతోందన్నమాట ఇప్పుడు మాకు. అవునవును. అవును. సో, అవునవును. అలా అనిపిస్తుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇలాంటి సినిమా తీస్తున్నందుకు చాలా చాలా థాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎస్‌లో రిలీజ్ అవుతుందా? ఐ మీన్ ఔట్‌సైడ్ ఇండియా? 100% అండి. ఇట్ విల్ డెఫినైట్‌లీ బి ఎ రిలీజ్ ఎవ్రీవేర్. అది ఓహ్! సూపర్. హోల్ ప్లాన్ ఈస్ హ్మ్. అది ఖచ్చితంగా ఆల్ ఓవర్ ద వరల్డ్ రిలీజే ఉంటుంది. ఎప్పుడు హ్మ్. నా సినిమాలన్నీ అలాగే అవుతాయి. ఇది కూడా ఉంటుంది. ముఖ్యంగా ఆహ్, ఆహ్, చాలా అంటే అక్కడుండే ప్రవాస ఆంధ్రులు ఎక్కువ ఎంజాయ్ చేసే విషయాలు కూడా దీనిలో ఉంటాయి ఈ సినిమాలో. హ్మ్. వావ్! ఒక నోస్టాల్జియా ఉంటుంది. ఒక ఆథెంటిక్ తెలుగు జీవితం ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నించాను. చాలా వీలైనంత వరకు
అండ్ ఆ హ్యూమర్ కూడా ఆ విధమైన మంచి తెలుగు హాస్యం అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఎక్కువ యూట్యూబ్ హ్యూమర్, రీల్ బేస్డ్ హ్యూమర్ కొంచెం ఎక్కువైంది. ప్లాట్ క్యారెక్టర్ బేస్డ్ హ్యూమర్ కొంచెం తగ్గింది. ఎక్కువ ఏంటంటే జోక్స్ కూడా ఏంటంటే రీల్స్ లో వచ్చే టైప్ ఆఫ్ జోక్స్, యూట్యూబ్ లో వచ్చే టైప్ ఆఫ్ జోక్స్, సోషల్ మీడియాలో వచ్చే టైప్ ఆఫ్ జోక్స్, తర్వాత ఈవెంట్స్ బేస్ చేసిన జోక్స్, సినిమా బేస్డ్ జోక్స్ వస్తున్నాయి. అలా కాకుండా కథనం పాత్రల ఆధారంగా వచ్చే హ్యూమర్ మనకు కొంచెం తగ్గింది. ఈ సినిమాలో పరిపూర్ణంగా అది ప్రయత్నించాను నేను. అంటే పాతకాలం మన ఒక జంజాల గారి సినిమానో, లేకపోతే ఒక డివి మన నరసరాజు గారి రైటింగ్, లేకపోతే పింగళ నాగేంద్ర గారి రైటింగ్ లాగా మంచి ఒక కథ, దానిలో విచిత్రమైన పాత్రలు, ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క క్వర్క్ క్యారెక్టర్స్, అండ్ దెన్ ఆర్గానిక్ గా రాసిన డైలాగ్. అంటే కథలోంచి, పాత్రలోంచి, సన్నివేశాల్లోంచి పుట్టిన హాస్యం ఉండాలి ఎక్కువ. ఊరికే జోక్స్, ఊరికే ఒక కామిక్ టానిక్ లా కాకుండా అని చెప్పి ప్రయత్నించిన సినిమా కాబట్టి ఖచ్చితంగా ఆల్ ఓవర్ ద వరల్డ్ అందరు తెలుగు వాళ్ళు ఆనందపడేలానే దీన్ని రిలీజ్ చేయాలని ప్లాన్. ఓకే సార్. ఒక్క నిమిషము నేను మా ఆత్మీయులకి చక్కగా నెంబర్లు చెప్పేస్తాను. యూఎస్ వారైతే 70365921999, యూకే వారైతే 0203287864. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడన్నా story.live అని మీ స్కైప్ లో యాడ్ చేసేసుకోవచ్చు, ఫోన్ చేసేసేయచ్చు. ఇది లైవ్ షోనే, మీ అందరికీ తెలిసిందే. సో కాబట్టి త్వరపడండి, ఇంకాసేపు మాత్రమే. మన మోహన్ కృష్ణ గారు మరి లైవ్ లో ఉంటారు కాబట్టి టక్క అందరూ ఫోన్లు చేసేయచ్చు. ఇప్పుడు అఫీషియల్ గా పర్మిషన్ వచ్చేసింది కాబట్టి మీ అందరు కూడా ఫోన్ చేసేయచ్చు. సో మీరు ఇందాక అన్నారు సార్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని, ఇలా సోషల్ మీడియా వాట్ ఎవర్, యూట్యూబ్ కావచ్చు, ఇవ షార్ట్ గా అనేది ఎక్కువ అయిపోయింది అని అనాలి కదా. సో ఇప్పుడు ఫోన్ అనేది చేతిలో వచ్చేటప్పటికి ప్రతి ఒక్కళ్ళకి ప్రతిదీ అందుబాటులోనే ఉండిపోతున్నాయి కదా. సో ఇది తప్పు, ఇది రైట్ అనేది చెప్పే నాథుడే లేకుండా అయిపోతోంది కదా. సో మనము ఎక్కడ కంట్రోల్ చేసేది లేకుండా పోతోంది. సో అలాంటప్పుడు సినిమా రూపొందించే వారికి సామాజిక బాధ్యత ఉందా? అంటే సామాజిక బాధ్యత అనేది చాలా పెద్ద మాట అండి. ఇప్పుడు ఇది సామాజిక స్పృహ ఎడ్యుకేషనల్ మీడియం కాదు సినిమా. సినిమా అనేది ఒక కళారూపం, అది ఒక వినోద ప్రధానమైన కళ. అది వినోదం అంటే అడ్డదిడ్డమైన విశృంఖలమైన వినోదం అని కాదు. ఆ వినోదంలో ఎంతో కొంత బాధ్యత ఉండాలి. బాధ్యత ఎలాంటి బాధ్యత అంటే సమాజాన్ని ఉద్ధరించాలి అనే ఉపన్యాసాలు దంచే బాధ్యత కాదు. అది అందుకోసం పట్టించుకోరు. అంటే సామాజిక స్పృహ క్రియేట్ చేసే వేరే అవెన్యూస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. వేరే దిస్ ఈజ్ ఆర్ట్ మీడియం, ఆర్టిస్టిక్ మీడియం. సో దీనిలో ఏంటంటే నాకున్న అవగాహన ఏదైతే సమాజం పట్ల ఉందో, నాకున్న బాధ్యత ఏదైతే ఉందో, అది నా రచనల ద్వారా, నా పాత్రల ద్వారా, నా సంభాషణ ద్వారా ప్రకటింప చేయాలి తప్ప, అంటే నా పాత్రల చిత్రంలో ఆ బాధ్యత కనబడాలి. కానీ నా పాత్రను బాధ్యతగా ఉండండి అని మొత్తకూడదు ఆడియన్స్ ని. ఓకే, నా బాధ్యత నా రచనలో మీకు స్ఫురింపజేయాలి. నేను ఏం రాసినా దానిలో ఎంతో కొంత ఇది ఉండాలి. అలా అని చెప్పి కన్వెన్షనల్ గా ఉండమని నేను అన్నట్లా. సమాజాన్ని ప్రశ్నించాలి, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ నోషన్స్ ని క్వశ్చన్ చేయాలి. ఇన్ ద ప్రాసెస్ కొంత షాక్ చేసినా కూడా కొంతమంది చేస్తారు. దిర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సమ్ ఫిల్మ్ మేకర్స్ ట్రై టు షేక్ us అవుట్ ఆఫ్ స్లంబర్, విచ్ ఇస్ ఆల్సో గుడ్. బట్ అది ఇట్స్ అన్ ఇండివిజువల్ చాయిస్. ఎక్స్ప్లాయిటేటివ్ గా ప్రేక్షకులకు బలహీనత పట్టించకూడదు కదండి. అంటే అది నేనేమన్నానంటే, మాస్ ఆడియన్స్ అనే వాళ్ళకి, మాస్ అంటే కేవలం నేను అన్ఎడ్యుకేటెడ్ ఆడియన్స్ అని చెప్పట్లా, లార్జ్ స్కేల్ ఆడియన్స్. అంటే ఎక్కువ మంది ఈ కళారూపాన్ని చూస్తారు కాబట్టి వాళ్ళ యొక్క బలహీనతల్ని ఎక్స్ప్లాయిట్ చేసే విషయంలో ఒక విషయం బాధ్యత ఉండకూడదు. అది ఆ బలహీనతలు కాకుండా ఎలాంటి ప్రొవొకేషన్ ఉన్నా కూడా ఆర్టిస్టిక్ గా అనేది, కేవలం షాక్ వాల్యూతో ఉండే ప్రొవొకేషన్ ఉండకూడదు. మళ్ళీ ఏదో బూత్ జోకులు పెట్టో, డైలాగులు పెట్టో, ఎక్స్ప్లిసిట్ సీన్స్ పెట్టో షాక్ చేయకుండా కన్స్ట్రక్టివ్ గా, ప్రొవొకేటివ్ గా ఉండే సినిమా ఇట్స్ ఆల్వేస్, ఎనీ ఆర్ట్ ఫార్మ్ ఇస్ గ్రేట్, ఐ ఫీల్, which is important, which is necessary actually for audience to actually engage with the film. అయితే ఆ విధమైన బాధ్యత స్పృహ ఉండాలి తప్ప, ఇది కేవలం దీని ద్వారా సమాజంలో మార్పు తీసుకొచ్చేద్దాము, ఎడ్యుకేట్ చేద్దాము అనేది ఓవర్ అంబిషియస్ అవుతుంది నా దృష్టిలో. సినిమా ద్వారా చేయదలుచుకోవడం. సినిమా అనేది ఒక ఆర్టిస్టిక్ మీడియం. ఇట్ ఈస్ అ మీడియం త్రూ విచ్ యూ హ్యావ్ టు ఆర్టిస్టికల్లీ ఎంగేజ్ విత్ an audience, artistically engage an audience, and also entertain them in the process. నాకు మీ సమ్మోహనం సినిమా గుర్తుకొస్తుంది సార్.
అసలు ప్రతి ఒక్క సీన్ కూడా అసలు అంటే అరే! ఇది నిజమే కదా! హీరోయిన్‌కి తెలుగు నేర్పించేటప్పుడు హీరోకి గూడా నేర్పించడురా కాస్త ఒత్తులు పలకట్లేదు. అవునవును. అస్సలు. అదే నేననేది ఏంటంటే ఇప్పుడు దానిలో ఇంకో డైలాగ్ గూడా ఉంటుంది. "నీకు తెలుగు మాట్లాడడం వచ్చా?" అంటే తప్పని తెలియక మా అమ్మ, నాన్న నేర్పించేసారు ఆ! వచ్చేసింది అని. ఆ! సో, బేసికల్లీ ఏంటంటే మీరు అంటే ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అవేర్‌నెస్ అబౌట్ ఇట్ యూజ్ ఆ! డైలాగ్ లైక్ దట్. యూ నో? ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ యూజ్ అవేర్‌నెస్ బై యూజింగ్ అంతకుముందు ఒక సినిమా వచ్చింది. నాకు చాలా ఇష్టమైన సినిమా. అనుకోకుండా ఒక రోజున గంగరాజ్ గుండం గారు రాశారు. చంద్రశేఖర్ హ్మ్. రిలేటెడ్ డైరెక్ట్ చేశారు. దానిలో కూడా ఒక అమ్మాయి వెళ్లి షీ గోస్ టు అ డాక్టర్. షీ వాంట్స్ టు గెట్ అన్ అబార్షన్. షీ సేస్ ఐ వాంట్ అన్ అబార్షన్. ఈస్ ఇట్ వెరీ రిస్కీ అని అడుగుతుంది. అంటే హ్మ్. డాక్టర్ ఇట్స్ నాట్ యాజ్ రిస్కీ యాజ్ ప్రీ మ్యారిటల్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్ సెక్షువల్ యాక్టివిటీ అని అంటుంది ఆవిడ డాక్టర్. అది ఒక చిన్న హ్మ్. కాన్వర్సేషన్ లాగా చెప్తూనే ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు సినిమాలో. ఐ ఫీల్ దట్ ఈస్ హౌ ఫిల్మ్ డైలాగ్ షుడ్ బి. నాట్ నాట్ ఓవర్ ద ఆన్ ద నోస్ అంటాను చూడు అలా ఉండకూడదు. సంమోహనంలో గాని లేకపోతే అమితుమిలో గాని నేను హ్యూమర్ ముసుగున నేను కొంత అది చేయడానికి ప్రయత్నిస్తాను. ఎంతో కొంత ఒక కాంటెంపరరీ ఇష్యూనో లేకపోతే హ్మ్. ఒక సమాజంలో మనకి ప్రబలంగా కనబడిన ఒక విషయం మీద చిన్న దృష్టి సారించేలాగా హాస్యం ద్వారా చెప్పడానికి ప్రయత్నిస్తానండి. దట్ ఈస్ వాట్ వి షుడ్ డు ఐ ఫీల్. హ్మ్. ఆహ్, మీకు మీకు మీరు పెట్టుకున్న ప్రిన్సిపల్స్ హ్మ్. మీకు మీరు పెట్టుకున్న నే ప్రిన్సిపల్స్ ఆ! అంటే ప్రిన్సిపల్స్ అంటే ఏం లేదండి. చెప్పాను కదా! ఇప్పుడు ఆహ్, రకరకాల సినిమాలు తీయాలి. ఒక్క మూసలో సినిమా తీయకూడదు. అదొకటి. రిస్క్ తీసుకొని అప్పుడప్పుడు వైఫల్యాలు ఎదురొచ్చినా, మనకు నచ్చిన ప్రేక్షకుల నుంచి విమర్శకులొచ్చినా గూడా అది సహృదయంతో తీసుకుంటూనే ప్రయత్నాలు మాత్రం రకరకాల విభిన్నమైన సినిమాలు తీయడానికి ప్రయత్నించాలి. ఒకటి. 2 హ్మ్. హ్మ్. వీలైనంత మొత్తం అన్నగాని వీలైనంత కుటుంబం అందరూ చూడగలిగే సినిమాలు తీయాలి. వీలైనంత. ఒక్కొక్కప్పుడు కుదరదు. నా దృష్టిలో 'గ్రహణం' అనే సినిమా కుటుంబం అంతా కూర్చొని హ్మ్. చూడే సినిమా కాదు. ఆ థీమ్ కొంచెం అడల్ట్ కంటెంట్ అది. హ్మ్. 'వి' హ్మ్. అనే సినిమా అలాంటిది కాదు. ఇట్ ఈస్ వయలెన్స్ ఉంటుంది దానిలో. సో, అలాంటివి కాకుండా అలాంటివి అప్పుడప్పుడు ప్రయత్నించినా గూడా ఐ వాంట్ టు డూ మోస్ట్‌లీ ఫిల్మ్స్ దట్ నేను కుటుంబంతో కూర్చొని చూసే సినిమాలు ఇష్టపడతా. అవి హ్మ్. ఎలాంటి సినిమాలైనా అలాగే తీయడం అనేది ఒకటి రెండోది నా ప్రిన్సిపల్. మూడోదేంటంటే ఆహ్, ఎంతో కొంత అంటే మన తెలుగు భాషకి సంబంధించిన కొన్ని అందమైన విషయాలు, తెలుగు సంస్కృతికి సంబంధించిన కొన్ని అందమైన విషయాలు, తెలుగు నటులు, తెలుగు నుడికారం, తెలుగు ఇవి కనుమరుగైపోతున్న ఈ రోజుల్లో ఎంతో కొంత వాటిని మళ్ళీ ప్రవేశపెట్టి మనదెంత బావుంటుందో అని చెప్పే ప్రయత్నం ఎంతో కొంత ఎక్కడ అవకాశం ఉన్నా చేయాలి. అది హ్మ్. అది చిలిపి తెలుగు అవ్వచ్చు, మంచి శుద్ధ తెలుగు అవ్వచ్చు, లేకపోతే క్లాసికల్ తెలుగు అవ్వచ్చు, లేకపోతే వ్యావహారికమైన తెలుగు అవ్వచ్చు. ఏ తెలుగైనా కూడా ఆహ్, అలాంటి ఒక ప్రయత్నం ఎక్కడ కుదిరితే అక్కడ చేయాలి. అది నేను ఎంత మెయిన్ స్ట్రీమ్ ఇడియంలో రాసినా హ్మ్. కూడా ఆ ప్రయత్నం చేయాలని నేను ప్రయత్నిస్తా. దీస్ ఆర్ సమ్ ఆఫ్ మై ఐడియాస్. మోస్ట్‌లీ నాకేంటంటే 10 కాలాల పాటు గుర్తుంచుకునే సినిమా తీయగలగాలి. తీస్తే. హ్మ్. అంటే కేవలం డబ్బు చేసుకునే ఆ! సినిమా తీయొచ్చు. డబ్బులు హ్మ్. చాలా తొందరగా వచ్చే రంగం ఇది. అంటే మీరు కొన్ని విషయాల్లో కమర్షియల్‌గా కనుక మీరు జంకు లేకుండా ముందుకెళ్ళిపోయి కాంప్రమైజ్ అయిపోగలిగితే హ్మ్. విపరీతంగా డబ్బు చాలా షార్ట్ టైమ్‌లో వచ్చే ఫీల్డ్ ఇది. ఆహ్, హ్మ్. అది దానికంటే కూడా ఒక 10, 20 ఏళ్ల తర్వాత కూడా ఒక సినిమాని ఇప్పుడు 'అష్టచమ్మ' గురించి ఇప్పటికి నాకు సినిమా హ్మ్. తీసి 16 ఏళ్లయింది. ఇప్పటికి నాకు నిన్న మొన్న తీసినట్టు చెప్తూ ఉంటారు ఆ సినిమా గురించి. హ్మ్. అంటే హ్మ్. 'సమ్మోహనం' తీసి 6 ఏళ్లయింది ఫర్ ఎగ్జాంపుల్. 'గోల్కొండ హై స్కూల్' దాదాపు 13 ఏళ్లయింది ఆ సినిమా తీసి. సో స్టిల్ పీపుల్ రిమెంబర్ దోస్ ఫిల్మ్స్ వెరీ ఫాండ్‌లీ హ్మ్. అండ్ ఇట్ టచ్డ్ దెమ్ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్. దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ. హ్మ్. ఇప్పుడు 'సారంగపాణి జాతకం' అనే సినిమాలో దాంట్లో కాస్ట్ ఎవరైతే ఉన్నారో ప్రతి హ్మ్. ఒక్కళ్ళు కూడా హేమాహేమీలే అసలు. తనికెల హ్మ్. భరణి గారు ఉన్నారు. అలానే మనకి వెన్నెల కిషోర్ గారు ఉన్నారు. అందరిని పక్కన పెట్టేసి మీరు అసలు అలా ఎలా సార్ అసలు? ఎలా అతను మేనేజ్ చేయగలిగారు? అది ఎన్సాంబుల్ అంటే వాళ్ళందరూ చాలా ఇండివిడ్యుయల్‌గా బాగా చేయగలిగే నటులండి. వాళ్ళకి ఆహ్, వాళ్ళందరూ ఆ పాత్రలకి పరిపూర్ణంగా న్యాయం చేయగలరు అని అనిపిస్తేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వి బ్రింగ్ దెమ్. రెండేంటంటే వాళ్ళలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ శైలులు వాళ్ళకున్నాయి. ఒకళ్ళ శైలికి ఇంకోళ్ళ శైలికి పోలికుండదు. ఈ విభిన్నమైన శైలులన్నిటిని ఒక చోట తీసుకొస్తే ఒక కామెడీలో చాలా బావుంటుంది అనేది ఒక ఐడియా. వెన్నెల కిషోర్ గారు చేసినట్టు భరణి గారు చేయరు, హర్ష చేయడు, లేకపోతే శ్రీనివాస్ అవసరాలు చేయడు. లేకపోతే హ్మ్. వడ్లమాని శ్రీనివాసన్ కొత్త ఆయన మంచిగా వర్ధమాన క్యారెక్టర్ యాక్టర్ ఆయన ఆయనొకళ్ళు. హ్మ్. సో, ఇలాంటి ఎవ్వరు హ్మ్. కూడా
ఒకళ్ళలాగా ఒకళ్ళు చేయరు. నరేష్ గారు ఫర్ ఎగ్జాంపుల్. ఉమ్, ఉమ్, సో ఇలాంటి విభిన్నమైన నటుల్ని ఒక చోట ఒక తాటి మీద తీసుకొచ్చినప్పుడు, అలాంటి కథ అమిరినప్పుడు అది చాలా ఉమ్, బాగుంటుంది చూడడానికి. చూసేవాళ్ళు కూడా రేపు ఐఎమ్ షూర్ పీపుల్ విల్ ఎంజాయ్ ఇట్, బికాస్ ఎవరి పాత్రలో వాళ్ళు ఒదిగిపోయి వాళ్ళ పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేస్తూ వాళ్ళ శైలిలో హాస్యం సృష్టించినప్పుడు, ఉమ్. పుట్టించినప్పుడు అది చాలా చాలా బాగుంటుంది. చాలా కొత్తగా ఉంటుంది, వినూత్నంగా ఉంటుంది అని నాకు అనిపించింది. అన్ని సార్లు అది కుదరదు. ఈసారి ఈ కథలో అది కుదిరింది. ఆ కుదరడం వల్ల వాళ్ళందరినీ ఉమ్. నేను ఒక 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 సినిమాలోకి తీసుకురాగలిగాను అదృష్టశాత్తు. మనం ఒక ఆత్మీయుని తీసేసుకుందాం. వెల్కమ్ టు సత్యతో సరదాగా ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే సత్య అక్క, బాగున్నారా? హాయ్ మణికంఠ, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నా పేరు మణికంఠ అండి. నా జగ్గబాణి నుంచి మాట్లాడుతున్నాను, ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నుంచి. మణికంఠ గారు మాట్లాడేసేయండి హలో అండి. మోహన్ కృష్ణ గారితో. నమస్తే సార్, బాగున్నారా? అవునానండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి, చాలా బాగున్నాను. ముందుగా మీకు వెల్కమ్ టు టోరీ అండి. అలాగే Thank you. మాకు ఈ అవకాశం ఇస్తున్న సత్య గారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీకు కూడా ఒక విషయం చెప్పాలంటే, మీరు నాని గారితో అష్టాచమ్మ ఒకటి, వి మూవీ కూడా తీశారు. జెంటిల్మెన్ కూడానండి, 3 సినిమాలు. Gentleman. హలో, 2 క్యారెక్టర్స్ అంటే మనిషి ఒకటే, పేర్లు రాంబాబు ఒకటి, మహేష్ ఒకటి. అలాగే కలర్ స్వాతి గారి యాక్షన్ కూడా చాలా బాగుంటది. ఇంకోటి చెప్పారు గోల్కొండ హై స్కూల్, అది కూడా ఎక్సలెంట్ సినిమా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నాకు చాలా పర్సనల్ గా ఇష్టమైన సినిమా అది. థ్యాంక్ యూ సో మచ్. కాబట్టి అందులో కూడా కలర్ స్వాతి గారు అనుకోండి హీరోయిన్. అవునండి, అవునండి, అవును. చాలా ది బెస్ట్ మూవీస్ అండి ఈ 3. థ్యాంక్ యూ మీరు సో ఇంకా మచ్. ఎలాంటి సినిమాలు చూద్దాము అని అనుకుంటున్నారు మణికంఠ? అంటే ఇదే రోల్లో ఇంకో సినిమా తీస్తే బాగుంటదండి. సుమంత్ గారితో అన్నా, లేకపోతే ఈ జనరేషన్ గురించి తీసుకున్నట్టయితే మీరు కుదిరితే రామ్ గారితో ఒకటి తీయండి. రామ్ పోతునేని గారు. ఓకే, షూర్ అండి. నేను ఆయన ఈ మధ్య నేను 1-2 సార్లు మామూలుగా మేము అన్అఫీషియల్ గా ఫ్రెండ్లీగా కలవడం జరిగింది. బట్ తప్పకుండా ఆయన చాలా ఎనర్జెటిక్ యాక్టర్. ఆయన లాంటి వాళ్ళకి కథ అదే స్థాయిలో ఎనర్జెటిక్ గానే ఉండాలి. బట్ డెఫినెట్లీ తప్పకుండా. మీ మూవీస్ కూడా చాలా బాగుంటాయండి. థ్యాంక్ యూ. అన్ని సినిమాలు చూస్తాను, ఒకసారి చెప్పను. అంటే అందరినీ ఆదరిస్తాను, డైరెక్టర్లైనా, సినిమాలు హీరోలైనా, హీరోయిన్లైనా. మనకంటూ అదేముండదు. ఇప్పుడు డిసెంబర్ 20 సారంగపాణి జాతకం కూడా రిలీజ్ అవుతుంది, మోహన్ కృష్ణ గారిదే. అదే ఇప్పుడు వింటున్నాను కదా, డిసెంబర్ 26వ తారీఖు అంటున్నారు. ఎస్ ఎస్ ఎస్. ఇది కూడా చాలా త్వరపడండి, టికెట్లు బుక్ చేసుకోండి, మళ్ళీ దొరుకుతాయి చూసుకోండి. అదే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా మణికంఠ, ఇంకేదైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఈ ప్రతి ఒక్క సినిమాలో మెసేజ్ అనేది ఉంటది. నాకు స్కూల్ అయినా, ఇటు అష్టాచమ్మ అయినా, జెంటిల్మెన్ కూడా మీరే అన్నారు కదా. అవునండి, అవును. జెంటిల్మెన్ సినిమా కూడా చాలా బాగుంటది. ఎందుకంటే చెప్పాలంటే నాని గారికి లైఫ్ ఇచ్చారు ఈ 3 సినిమాలు. నాని అష్టాచమ్మ మా 3 సినిమాలు నాకు స్పెషల్ అయినా కూడా, నాని కూడా తనదైన ఒక శైలి ఏర్పరచుకుని తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అవడం నాకు చాలా ఆనందంగా ఉంటుందండి. తను చాలా కొత్త రకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కేవలం కమర్షియల్ గా డబ్బుల కోసమే అన్నట్టు కాకుండా కొత్త రకమైన ప్రయత్నాలు చేసి, రిస్క్ తీసుకుని కొత్త రకమైన ప్రయత్నాలు చేసి మంచి సినిమాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి అంత అతను ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అని నా అభిప్రాయం. అండ్ చాలా గర్వంగా ఉంటుంది అతను చూసినప్పుడు. అలా కుర్రాళ్ళలాగా నా దగ్గరికి వచ్చి కుదిరితే అంటే యాక్షన్ మూవీ ఒకటి తీయండి. షూర్ తప్పకుండా. నాకు ఇష్టమైన జానర్ అది. విల్ ట్రై తప్పకుండా. కాదు, యాక్షన్ సినిమా అంటే ఇట్లా కత్తితో పొడి చేస్తే ఒక 100 మంది వెళ్ళిపోవాలి. అలాంటిది నా వల్ల కాదండి. 10-15 చాలు. బట్ అది కొత్తగా చేయాలండి చేస్తే. ఇప్పుడు చాలా మంది ఎక్కువ మంది చంపితే 300-200 కంటే తక్కువ చంపట్లేదు. కానీ అలా కాకుండా ఇంట్రెస్టింగ్ యాక్షన్ ఫిల్మ్ చేయాలి నాకు ఉంది. డెఫినెట్లీగా ఐ ట్రై. కంటి చూపులతో చంపేస్తానని ఒక పక్క నుంచి డైలాగ్ ఉంటూనే ఆయనే 10 మందిని నరికేస్తూ ఉంటారు మాట. బాబోయ్, అసలు. మణికంఠ ఏదో చెప్తున్నారు మీరు, సారీ. వైలెన్స్ అనేది తక్కువ ఉండాలి, ఉండాలి సినిమాకి. అవునండి, కరెక్ట్, ఐ అగ్రీ. ఫ్రెండ్స్ ఉండాలి, థ్రిల్ ఉండాలి సినిమా.
అవునండి, అవును. ఎమోషనల్ థ్రిల్ ఉండాలి. ఊరికే రక్తపాతం చూపిస్తే వేస్ట్. కరెక్ట్, అగ్రీ. ఎందుకంటే ఇప్పుడు సినిమాలన్నీ కత్తులు, బాంబులు, గన్నులు కాబట్టి ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అయితే బాగుంటది. అవునండి, అవునండి. ఐ విల్ డెఫినెట్లీ ట్రై సార్. మీకు చెప్పేంత వాళ్ళని అయితే కాదండి. లేదండి, మీరే మాకు అంటే ప్రేక్షకుల అభిప్రాయాలు చాలా ముఖ్యం నాకు. తప్పకుండా ఉంటారు కాబట్టి మీకు చెప్పాల్సిన అవసరం లేదండి మూవీ. బట్ థ్యాంక్ యూ సో మచ్. బై బై. థ్యాంక్ యూ. బాయ్ అక్క. బాయ్. బై. సో మోహన్ కృష్ణ గారు, మన భాష, మన సంస్కృతి ముందు తరాలకి అందించాలి అని అంటే ఒక తెలుగు వారిగా మీరు సపోజ్ మీ ఇంట్లోనే తీసుకోండి, మీకు పిల్లలు ఉన్నారు కదా, సో ఆ పిల్లలకి మీరు ముందు తరాలకి మీరు అందించాలి అంటే మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఎలాంటి చూపిస్తూ ఉంటారు? చదువు ముఖ్యంగా చాలా ముఖ్యం అండి. అంటే నాకు ఆంగ్ల సాహిత్యం అన్న కూడా చాలా ఇష్టం. నేను ఆంగ్ల సాహిత్యమే చదువుకుని ఎంఏ చదివాను. కానీ మా పిల్లలు కూడా ఇంగ్లీష్, ఎంత వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నా కూడా తెలుగు, మా ఇంట్లో పూర్తిగా తెలుగు మాట్లాడతాం ఎక్కువ. అండ్ వాళ్ళు చదవడం కూడా ఆంగ్ల సాహిత్యంతో పాటు తెలుగు సాహిత్యం కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు మా అబ్బాయికి 13 ఏళ్ళు, మా అమ్మాయికి గోయింగ్ టు బి 20. కానీ తను ఆల్రెడీ తెలుగు సాహిత్యంలో కొన్ని మంచి పుస్తకాలు తనకి చదవడం, నవలలు, కథలు మొదలెట్టాము. ఆ తర్వాత మా అబ్బాయితో మొదలెట్టించాను. సో బేసిక్లీ ఏంటంటే వాళ్ళకి ఒక చదవడం అనే ఒక వాతావరణం సృష్టించాలి. ఫస్ట్ ఇంట్లో చదవడం. మనం చదువుతూ కనబడితే వాళ్ళు చదువుతారండి. సాధారణంగా పిల్లలు చదవాలంటే మనం వీ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ వాళ్ళకి. మనం ఒక ఉదాహరణ కింద ఉండి మన పుస్తకాలు 10 పుస్తకాలు చదువుతున్నాం అంటే అదేంటి, వాళ్ళు కూడా ఆసక్తి వచ్చి వాళ్ళు చదవడం మొదలెడతారు. అలాగే వాళ్ళ ముందర చదువు అనేది ప్రధానం నా దృష్టిలో. తర్వాత మంచి పాత తెలుగు సినిమాలు చూపించడం. నా దృష్టిలో తెలుగు సినిమాలు మనకి గొప్ప లెగసీ. ఒక మాయాబజార్ కానీ, మిస్సమ్మ కానీ, అప్పచేసి పప్పుకుడు, ఇవేంటి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, పాత సినిమాలను కాదు. గొప్ప సాహితీ రచన విలువలు ఉన్న సినిమాలు అవి. కొంత పాత వాసనలు ఉండొచ్చు, కొన్ని పాత ఆచార సంప్రదాయాలు ఉండొచ్చు, కొన్ని పాత ఆలోచన ధోరణులు ఉండొచ్చు. అవన్నీ ఓకే. అవి వాళ్ళు అర్థం చేసుకునేలాగా, అవి ఆ తరానికి చెందే కానీ మనకు చెందవు అని అర్థం చేసుకుంటూనే దానిలో ఉన్న చాలా అందమైన విషయాలను గ్రహించగలగాలి. మంచి సాహిత్యం, మంచి సంగీతం, మంచి డైలాగ్ రాసిన అద్భుతమైన రచయితలు, పింగళి గారు కానీ, డివి నరసరాజు గారు కానీ, లేకపోతే చక్రపాణి గారు కానీ, వీళ్ళందరి రచనలు పరిచయం చేయడం పిల్లలకి, అది చాలా ముఖ్యం నా దృష్టిలో. నెక్స్ట్, రకరకాల కళల పట్ల వాళ్ళకి ఆసక్తి. డాన్స్ కాన్సర్ట్స్ తీసుకెళ్ళడము, డాన్స్ ప్రోగ్రామ్స్, మ్యూజికల్ కాన్సర్ట్స్ తీసుకెళ్ళడము, మంచి మంచి సినిమాలు వచ్చినప్పుడు అన్ని ప్రపంచ సినిమాని వాళ్ళకి చూపించడం. సో జనరల్లీ ఇది ఒక మదనం లాంటిది. అంటే అన్ని రకాల కళలు, అన్ని రకాల కేవలం వాళ్ళ సబ్జెక్టే కాకుండా మిగతా వాటితో కూడా కాన్స్టెంట్ గా పరిచయం ఉంచి, వీలైనంత ఫోన్ల నుంచి దూరంగా పెట్టి, వీలైనంత డివైసెస్ అంటే ఎంతో కొంత వాళ్ళు ఆడాలి. అది మనం కాదనిలేము, ఒప్పుకోలేము, కుదరదు. అది రోజుకి ఒక టైం అలా పెట్టాలి. అడ్డుపడుతున్నానని కాకుండా ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఇండియాలో ఉన్నారు. సో ఇండియాకున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కి మీరు వాళ్ళకున్న పుస్తకాలు చదవడానికే వాళ్ళకి టైం దొరకట్లేదు. మీరు చెప్పండి సార్, నిజంగా ఉంది అని మీరు అనుకుంటున్నారు? అంటే అది వాళ్ళు చాలా మంది పిల్లలు డివైసెస్ మీద గడిపే టైంలో జస్ట్ ఒక అరగంట ఒక పుస్తకం, ఒక పేజీ చదివితే చాలు. మా పిల్లలు చదువుతారు కదా వాళ్ళు. ఈ యూజెస్, మా అబ్బాయి కూడా ఐప్యాడ్ వాడతాడు, అప్పుడప్పుడు ఫోన్ చూస్తూ ఉంటారు, ల్యాప్టాప్ లో సినిమాలు చూస్తారు. టైం లేదంటే మనం వీ షుడ్ సెట్ ద ఎగ్జాంపుల్. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. నేను పుస్తకాలు చదువుతా ఇంట్లో. నేను రాత్రి పడుకునే ముందు పుస్తకం చదివి పడుకుంటా. నేను కారులో వెళ్ళేటప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పుస్తకం నాతో పాటు ఉంటుంది. మా ఇంట్లో ఎక్కడ పడి, మా ఇంట్లో బిగ్ లైబ్రరీ. తెలుగు, ఆంగ్ల సాహిత్యాలు దాదాపు 1000-1500 పైన, ఒక 2000 పుస్తకాలు ఉంటాయి మా ఇంట్లో లైబ్రరీ. సో అది వాళ్ళ కల్చర్ లో పెరిగినప్పుడు చదువుతారండి పిల్లలు. పుస్తకాలు చదువు వస్తుంది. మనం ఇనిషియేటివ్ తీసుకోవాలి, తీసుకుని వాళ్ళని గైడ్ చేయాలి. తప్పకుండా చదువుతారు. టైం ఉంటుంది వాళ్ళకి. టైం అనేది వేయడం మేకింగ్. ఒకటి మీరు అన్నది నిజమే, ఎడ్యుకేషనల్ గా వాళ్ళకి చాలా ప్రెషర్ ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. పాపం చాలా కష్టపడాల్సి వస్తుంది. వాళ్ళు పుస్తకాలు ఎక్కువ చదవాలి, పరీక్షలు గిరీక్షలు అంతా ఉంటుంది. ఎక్కడో చోట దొరికినప్పుడల్లా ఐ వాంట్ టు స్క్వీజ్ సమ్ టైం ఫర్ అ గుడ్ మూవీ, ఫర్ అ గుడ్ బుక్. వాళ్ళకి మంచి పుస్తకాలు కొని చదువుతారు. కరెక్ట్, మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. మా అబ్బాయి కూడా, వాడికి కూడా 13 ఏళ్ళు. వాడు కూడా ఏంటంటే రామాయణం పుస్తకాన్ని 100 సార్లు చదివినా ఇంకా వాడు చదువుతూనే ఉంటాడు అనమాట. ఏమిట్రా నువ్వు ఇంకా ఏం చదువుతున్నావు అని అంటే, వాడికి ఎప్పుడు చదివినా చాలా ఇంట్రెస్టింగ్ గానే చదువుతూ ఉంటాడు. అదే, దట్స్ ద నేచర్ ఆఫ్ గ్రేట్ స్టోరీస్ కదండి. మళ్ళీ చదవబుద్ధి అవుతాయి.
చదవాలి చదవాలి అని అంటే ఆ బుక్ రీడింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకే అది బాగా తెలుస్తుంది అనుకుంటా సార్. అవును. నిజంగానే Absolutely. ఆ ఇంట్రెస్ట్ ని మనం క్రియేట్ చేయాలి. సో ఒక అవును. చిన్న బ్రేక్ మనం తీసేసుకొని వచ్చేద్దాం సార్. ఇంకా Sure. బోలెడన్ని కబుర్లు, మీ జాతకం మేమందరం కూడా ఇంకా లాగాలి కదా మీ దగ్గర నుంచి. సో ఈ లోపల ఒక అద్భుతమైన పాట మనము వినేసి వచ్చేద్దాం. వినండి వినిపించండి తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ. మీరు వింటున్నారు సత్యతో సరదాగా ప్రత్యేక కార్యక్రమం. పాట చెప్తా సత్య అయింది బాగుంది. ఆడించు అష్టాచమ్మ ఓడించాలమ్మ, ఆ పాట నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. శాస్త్రి గారు రాసిన పాట నాకు కూడా చాలా ఇష్టమైన పాటలు అది ఒకటి, ఆయన రాసిన పాటలు. ఓకే నైస్ టు ఇప్పుడు టాక్. డిసెంబర్ 20వ తారీఖు సారంగపాణి జాతకం అని మోహన్ కృష్ణ గారు ఒక అద్భుతమైన సినిమా రూపొందించారు. సో అది మీరు వెళ్ళి చూసేసేయండి మీ ఊర్లో. ఓకే ఓకే ఎవరు చూస్తారు కదా. ప్రియదర్శి ప్రియదర్శి తెలుసా అండి మీకు? ప్రియదర్శి బలగంలో చేశాడు, పెళ్లి చూపు పెళ్లి చూపుల్లో కూడా చేశాడు కౌశిక్. అతను చేశాడు సారంగపాణి కింద. మంచి కామెడీ, అష్టాచమ్మ లాంటి కామెడీ. 35 సినిమాలో కూడా ఉన్నారు. అవునవును చేశాడు, చాలా మంచి యాక్టర్, నాకు చాలా ఇష్టం. కరెక్ట్ 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 అతనే. జయ గారు సినిమా థియేటర్ కి వెళ్ళారు అంటే ఇంకో 10 మందిని తీసుకొని వెళ్ళాలి కదా తప్పకుండా. అంతే కదా. తప్పకుండా ప్లీజ్. అఫ్ కోర్స్ అంటారా జయ గారు? థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఆఫ్ కోర్స్ సత్య, ఎస్ ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాచులేషన్ సార్. మీరు జాతకం చెప్పండి. మీరేదో చెప్తున్నారు, సారీ. నేనా సత్య? లాస్ట్ వీక్ కూడా ఇలా టైమ్ అప్ లో లాస్ట్ లో నిన్ను అందుకోలేకపోయాం. ఈసారి ఎలాగో వచ్చారు కదా, సార్ని కూడా తీసుకొచ్చావు. పర్వాలేదు, ఏమనుకున్నా పర్వాలేదులే, పేరు తెలుసు కానీ వివరాలు తెలియదని. అయ్యో పర్వాలేదండి, అది అంటే నేను వినకపోవడం వల్ల. అయ్యో ఏదైనా మీరు చెప్పిన విషయం మాత్రం చాలా నచ్చింది నాకు. హంబుల్ గా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది అందరికి వర్తించే విషయం సార్. అవునండి, అదే కరెక్ట్. దట్స్ వాట్ ఐ థింక్. గ్రేట్ ఫిలాసఫీ. థాంక్యూ. బై బై. బై సత్య. కంగ్రాచులేషన్స్ సార్ వన్స్ అగైన్. థాంక్యూ అండి, థాంక్యూ సో మచ్ జయ గారు. థాంక్యూ. నమస్తే. బై. సార్ మోహన్ కృష్ణ గారు, చెప్పండి. మీ దృష్టిలో మనీ, సక్సెస్, ఫేమ్ మీరు ఎంత వరకు తీసుకుంటారు? మనీ అనేది చాలా ఇంపార్టెంట్, తెలుసు, అందరికీ తెలిసిందే. సో డబ్బు అనేది ఇప్పుడు ఈ ఫీల్డ్ అనేది కూడా మీకు ఈ రోజు మీరు హిట్ ఇస్తే అందరూ ఓహో ఆహా అంటారు. అలాగే ఒక రంగుల ప్రపంచం, మీరు ఒక సినిమాలో చూపించినట్టుగానే అదొక రంగుల ప్రపంచం అంతా కదా. సో మరి మీరు మీ జర్నీ ఒక 10 ఇయర్స్ తర్వాత, ఒక 20 ఇయర్స్ తర్వాత మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు? బేసికలీ ఎంతకాలం మనం మంచిగా అర్థవంతంగా సినిమాలు తీయగలుగుతాము, ఎంతకాలం మన వర్క్ ని ఆడియన్స్ ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు, అది మనకు కూడా కొంచెం స్వస్వరూప జ్ఞానం ఉండాలి. ఎప్పుడు అంటే ప్రతి ఒక్కరికి ఒక వయసు దాటిన తర్వాత మానసికంగా కూడా మనకి కొంత క్రియేటివిటీ తగ్గచ్చు, వేరే బాధ్యతలు రావడము, వేరే రకమైన జీవితంలో వేరే ఇంట్రెస్ట్ కూడా షిఫ్ట్ అవ్వచ్చు. సో నా థింకింగ్ ఏంటంటే డబ్బు అనేది ముఖ్యం. అయితే కేవలం డబ్బే సంపాదించుకోవాలి అని అంటే, తొందరగా డబ్బు సంపాదించుకోవాలి ఎలాగోలా కాంప్రమైజ్ అయిపోయి అంటే అది వేరే పద్ధతి. అది నాకంత రుచించిన విషయం. ఎందుకంటే నాకు ఈ కళారూపం మీద ఇంట్రెస్ట్ వచ్చాను, డబ్బు కోసం సినిమా రంగంలోకి నేను రాలేదు. కానీ డబ్బు ముఖ్యం. దేర్ షుడ్ బి సఫిషియంట్ మనీ షుడ్ నాట్ డిక్టేట్ టర్మ్స్ టు us, whereas we should be able to dictate terms to money ఉండాలి. అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు ప్లాన్. ముఖ్యంగా ఇది అన్రిలయబుల్, కొంచెం అన్ప్రిడిక్టబుల్ ప్రొఫెషన్స్ కాబట్టి ప్లాన్ చేస్తాం. కానీ ముఖ్యంగా సినిమా పరంగా సక్సెస్ ని చాలా నేను ఏమంటారంటే, ఫెయిల్యూర్ టీచర్స్ యూ మోర్ దాన్ సక్సెస్ అంటారు. సక్సెస్ నుంచి కొత్తగా నేర్చుకునేది ఉండదు, ఎంజాయ్ చేయడం తప్ప. ఇంకోటి ఏంటంటే, సక్సెస్ ని గుర్తించగలుగుతారు జనాలు. టాలెంట్ కంటే సక్సెస్ గుర్తించడం తేలిక, ఎందుకంటే సక్సెస్ డబ్బు కనబడుతూ ఉంటుంది, మీ లైఫ్ స్టైల్ మారుతూ ఉంటుంది, whatever. సో సక్సెస్ అనే ట్రాప్ లో టాలెంట్ ఉన్నా ఆవగించేంత అంటే అదృష్టం ఉండదు. సక్సెస్ ఇస్ ఆల్సో ట్రాప్ అండి.
సక్సెస్ ట్రాప్ లో పడకూడదు. యూ షుడ్ ఎంజాయ్ ఇట్, రెస్పెక్ట్ ఇట్, కీప్ ఇట్ ఎట్ ఎ డిస్టెన్స్, అండ్ దాన్ని ఎక్కువ నెతికెక్కించుకోకుండా యూ షుడ్ గెట్ బ్యాక్ టు వర్క్ అగైన్ అండ్ స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్స్. దట్స్ వాట్ ఐ ఫీల్. ఎస్పెషలీ సినిమా రంగం వరకు అలా ఉండాలి. సో సక్సెస్ ఈజ్ ఇంపార్టెంట్, మనీ ఈజ్ ఇంపార్టెంట్, బట్ దే షుడ్ నాట్ డామినేట్ అవర్ లైఫ్స్. దే షుడ్ నాట్ డిక్టేట్ టర్మ్స్. దెర్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ లైఫ్. ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్, ఫ్రెండ్స్ ఆర్ ఇంపార్టెంట్, పుస్తకాలు, సాహిత్య సంగీతం చాలా ఉన్నాయి. మన వేరే పనులు కూడా చేయాల్సి ఉన్నాయి, అవి కూడా ఇంపార్టెంటే. కాబట్టి ఐ ఫీల్ సక్సెస్ అండ్ మనీ హ్యావ్ టు బి సఫిషియంట్, బట్ దే షుడ్ నాట్ టేక్ ఓవర్ అవర్ లైఫ్స్. దే షుడ్ నాట్ బికమ్ ఒబ్సెషన్స్ మనకి జీవితంలో. దానికోసం ఏదైనా పణం పెట్టే పరిస్థితి రాకూడదు. దట్స్ వాట్ ఐ ఫీల్. ఇప్పుడు లైక్ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత, రిటైర్మెంట్ అవ్వక మునుపు చాలా లైఫ్ చూస్తారు చాలా మంది. సో చాలా ఇప్పుడు ఈవెన్ లైక్ గవర్నమెంట్ జాబ్స్ లో పనిచేసిన వారు కావచ్చు, అందరూ సలాంలు కొట్టే వాళ్ళు ఉంటారు మనం ఆఫీస్ లో వర్క్ చేస్తున్నప్పుడు. ఆ తర్వాత ఇప్పుడు చాలా మందిని మనం పెద్దవాళ్ళని చూస్తుంటే, అరే మనల్ని పలకరించట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. ఒకవేళ పలకరించిన వాళ్ళకి కొంతమందికి చిరాగ్గా ఉంటుంది. మనం చాలా మందిని పెద్ద పెద్ద డైరెక్టర్స్ ని మీరు చూసే ఉంటారు. లైక్ ఎంతో ఫేమ్, ఎంతో వారి గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నా కానీ మనం ఒక ఫోన్ చేసి వారికి మాట్లాడిద్దాము, పలకరిద్దాము అని అనుకోరు. ఒకవేళ పలకరించిన వాళ్ళు అంత ఇదిగా రిసీవ్ చేసుకోరు. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే బేసికల్ గా పెద్దవాళ్ళకి వాళ్ళు ఎలా ఎంగేజ్ చేసుకోవాలి వాళ్ళకి? అంటే ఇట్స్ ఇండివిజువల్ థింగ్ అండి. కొంతమంది వాళ్ళు రకరకాల కారణాలు, కొంతమంది సిగ్గర్ లాగా ఉండొచ్చు, కొంతమందికి ఏంటంటే ఇంట్రోవర్ట్స్ ఉంటారు, వాళ్ళకి పెద్దగా పబ్లిక్ ఇంటరాక్షన్ ఎక్కువ కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వరు వాళ్ళు. అలా ఉన్న వాళ్ళకి ఐ థింక్ ఇట్స్ ఇండివిజువల్ చాయిస్. ఐఎమ్ నాట్ సేయింగ్ అందరూ ఇలా ఉండాలి అని నేను అనట్లేదు. కానీ ఏంటంటే కొంతమంది, నేను చెప్పింది ఇందాక ఎవరి గురించి అంటే, ఫేమ్ ట్రాప్ లో పడిపోయినప్పుడు, సక్సెస్ ట్రాప్ లో పడిపోయినప్పుడు, మనీ ట్రాప్ లో పడిపోయినప్పుడు, మనకున్న వాల్యూ కంటే ఎక్కువ వాల్యూ మనకు ఉందేమనే భ్రమలో ఉన్నప్పుడు ప్రమాదం అది. కానీ చాలా మంది సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు కేవలం సినిమా రంగంలో కాదు, మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళు యాక్సెసిబుల్ ఉండరు వాళ్ళ కారణాలు. ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్. ఫిల్మ్ రంగంలో నాకెందుకు ఇష్టం అంటే, బికాస్ యూఆర్ మేకింగ్ ఎ ఫిల్మ్ ఫర్ అన్ ఆడియన్స్. కాబట్టి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు, మోర్ దాన్ క్రిటిక్స్, ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ నాకు. వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం ఇష్టం నాకు, వీలైనంత వరకు. అప్పుడప్పుడు కుదరదు, అందరితోనూ ఇంటరాక్ట్ అవ్వడం ఇంపాసిబుల్ లిటరల్లీ. కానీ వీలైనంత వరకు ఇలాంటి వేదికల ద్వారా, వేరే వేదికల ద్వారా ఎప్పుడైనా ప్రేక్షకులు నా దగ్గరకు వచ్చి విషయాలు చెప్పినప్పుడు శ్రద్ధగా వినడం, ఇంటరాక్ట్ అవ్వడం నా దృష్టిలో ఒక కళాకారుడికి కనీస బాధ్యతని ఫీల్ అవుతాను. ఇప్పుడు కుదిరినప్పుడు అది చేస్తాను నేను. దట్స్ వాట్ ఐ ఫీల్ ఐ షుడ్ డు. సార్, మీరు డైరెక్టర్ అవ్వక మునుపు, సినిమా రంగానికి రాక మునుపు బాగా ఇష్టమైన సాహిత్యవేత్తలు కావచ్చు, లేకపోతే సినిమా రంగంలో ఉన్న వాళ్ళని కావచ్చు, అరే వీళ్ళని ఒక్కసారైనా కలవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఫోటో తీసుకోవటం, ఇలా ఫ్యాన్ మూమెంట్ ఏవో ఉంటాయి కదా సార్? నాకు లేదు, నాకు చాలా తక్కువ. నాకు అలా ఫ్యాన్ మూమెంట్స్ ఎక్కువ. అంటే నేను కళాకారులు ఎంత అభిమానిస్తానో, పరిగెత్తుకెళ్ళి ఫోటోలు తీసుకోవాలి అని నాకు ఎప్పుడో కోరిక లేదు. కానీ కలిసినప్పుడు నేను ఇస్మాయిల్ గారు నాకు చాలా ఇష్టమైన కవి, మా నాన్నగారి ద్వారా కలిశాను. చాగంటి స్వామియాజులు గారు గొప్ప రచయిత, ఆయన కలిశాను ఒకసారి. తర్వాత సి నారాయణ రెడ్డి గారిని కలిశాను మా నాన్నగారితో ఉన్నప్పుడు ఒకసారి. ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాపు గారు. దీస్ ఆర్ ఆల్ ఫ్యాన్ మూమెంట్స్ దట్ వే. రామ్ గోపాల్ వర్మ గారు కలిసాను ఒకసారి. ఐ రియల్లీ అడ్మైర్. మీరు ఫస్ట్ టైం కలిసినప్పుడు వారు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు ఏమైనా గుర్తుందా? దే వర్ వెరీ గుడ్ అండి. మీరు నేను కలిసిన వాళ్ళందరూ దే ఆర్ వెరీ నైస్ పీపుల్ అండి. వాళ్ళు కూడా చాలా ప్రాక్టికల్ గా ప్రేక్షకులను ఇష్టపడేవాళ్ళే. ఆర్ రచయితలు కూడా వాళ్ళ రచనల్ని నేను అలాంటి రచన నాకు తెలిసినప్పుడు వాళ్ళు కూడా దే వర్ వెరీ హ్యాపీ. వాళ్ళు అందరూ ఎక్స్ట్రోవర్ట్స్ అవ్వకపోవచ్చు. సమ్ పీపుల్ ఆర్ వెరీ ప్రైవేట్, దే డోంట్ లైక్ టు మీట్. బట్ కలిసినప్పుడు చాలా బాగా మాట్లాడతారు, అవకాశం వచ్చింది. సో దే వర్ ఆల్ వెరీ నైస్. నేను కలిసిన వాళ్ళు ఎవరు కూడా అహంకారులు ఇలాంటి వాళ్ళని అదృష్టశాతం నాకు వాళ్ళు కలిసే ఆగత్యం పట్టలేదు. కలిసిన వాళ్ళందరూ చాలా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, నన్ను చాలా అభిమానంగా నా గురించి తెలుసుకున్న వాళ్ళు, నేను ఏం చేయాలి నాకు మంచి సలహాలు ఇచ్చిన వాళ్ళు. ఐ వాజ్ వెరీ ఫార్చునేట్ దట్ వే. ఇప్పుడు సత్యతో సరదాగా జాతకం గురించి ఏం చెప్తారు? జాతకాలు నేను కొద్దిగా నమ్మనండి. అంటే అప్పుడప్పుడు ఎవరైనా చెప్పినప్పుడు ఆసక్తికరంగా వినడము, ఆ ప్రక్రియ మీద నాకు చాలా ఆసక్తి అయితే ఉంది. ఎందుకు ఇలా చాలా మంది చెప్పించుకుంటారు అది. ఈ సినిమాలు కూడా నేను నమ్మకం అనేది వ్యక్తిగతం. నేను ఎవరి నమ్మకాన్ని జడ్జ్ చేయను, తప్పు ఒప్పులు చెప్పను. కానీ నమ్మకం మూఢ నమ్మకం అయినప్పుడు
ఉన్మాదం కింద మారినప్పుడు కొంచెం ప్రమాదం, వ్యక్తులకి ప్రమాదమే, సమాజానికి కూడా ప్రమాదమే. అది ఒక హాస్యరసభరితంగా చెప్పే ప్రయత్నమే సారంగపాణి జాతకం. అంతేగాని ఫెయిత్ ఐ బిలీవ్ ఇస్ వెరీ పర్సనల్. అది మతపరమైన నమ్మకం అవ్వచ్చు, వ్యక్తిగత వాళ్ళు మనంతా మనం కనుక్కోవాలి దానిలో సత్యాలు. నాకు వాస్తు మీద నమ్మకం ఉందా, జాతకం మీద నమ్మకం ఉందా, దేవుడి మీద నమ్మకం ఉందా, భూతాల మీద, దెయ్యాల మీద, ఎవ్రీథింగ్ ఇండివిజువల్ హ్యాస్ టు ఫైండ్ అవుట్ ద ట్రూత్ ఆర్ ద మీనింగ్ బిహైండ్ ఇట్. అది తెలుసుకోకుండా మనం గుడ్డిగా నమ్మితే వచ్చే ప్రమాదం గురించి తీసే సినిమా సారంగపాణి జాతకం. సో నేను వ్యక్తిగతంగా జాతకాలు బట్టి జీవితాన్ని మనం పాటించాలని నేను అనుకోను. ఐ థింక్ ఐ బిలీవ్ ఇన్ వర్క్ ఎథిక్. మనం చేసే పని మన వీలైన శ్రద్ధగా కాన్షియస్ గా చేస్తే గుడ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. 100% ప్రతిసారి రాకపోవచ్చు, అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రయత్నం లోపం ఉండకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ సమయాన్ని మా స్టోరీకి అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మై ప్లెజర్ మనం పిలిచినందుకు. అండ్ ఐ హోప్ మీ శ్రోతలకు కూడా ఎంతో కొంత ఈ కార్యక్రమం వినోదాన్ని పంచింది, ఎంతో కొంత విజ్ఞానాన్ని ఇచ్చిందని భావిస్తున్నాను. సార్ మా ప్లెజర్ సార్, మీరు ఈ కార్యక్రమానికి రావటం, సత్యతో సరదాగా కార్యక్రమానికి రావటం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. డిసెంబర్ 20వ తారీఖు అవుట్ సైడ్ ఇండియా US లో కూడా రిలీజ్ అయితే తప్పకుండా వెళ్ళి మేమైతే సారంగపాణి జాతకం అయితే చూసేసి బాగా కుటుంబ సమేతంగా వెళ్ళి బాగా చూసేసి ఎంజాయ్ చేసేస్తామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. మీకు కూడా థ్యాంక్ యూ. బాయ్. బాయ్.